రైతే రాజంటారు. కానీ విత్తనాల కొనుగోలు నుంచి మొదలు తాను పండించిన పంట అమ్ముకునే వరకు ఎన్నో అగచాట్లు పడుతుంటాడు. మరికొందరు రైతులు దళారుల చేతిలో మోసపోతుంటారు. రైతుల నుంచి కోట్ల రూపాయల విలువైన పంటలను కొని డబ్బులివ్వకుండా వ్యాపారులు పరారవుతున్నారు. బాధిత రైతులు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన ఉండడం లేదు. ఎమ్మెల్యే స్వయంగా పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసినా రైతుల ఖాతాల్లో ఒక్క రూపాయి కూడా పడ్డం లేదు. నాగర్ కర్నూలు జిల్లాలో రైతుల ఆవేదనపై బిగ్ టీవీ ప్రత్యేక కథనం. నాగర్ కర్నూలు జిల్లా బిజ్నేపల్లి మండల రైతుల ఆవేదన అంతా ఇంతా కాదు. మండలానికి చెందిన వ్యాపారులు శివాజీ, అరవింద్, మంగనూరుకు చెందిన హసన్లు మండలంలోని 10 గ్రామాల రైతుల నుంచి 2 కోట్ల రూపాయల విలువైన ధాన్యం, మొక్కజొన్నను కొన్నారు. 15 రోజుల్లో డబ్బులు ఇస్తామని చెప్పారు. 2 నెలలు గడిచినా ఇప్పటికీ ఇవ్వలేదు. వ్యాపారులు ఇచ్చిన చెక్కులు కూడా బౌన్స్ అవుతూ ఉన్నాయి. కొన్ని రోజులకు హసన్ హత్యకు గురికాగా మిగిలిన 2 ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వారి ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ కావడంతో రైతులు ఇప్పుడు పోలీస్ స్టేషన్లు, కలెక్టరేట్ల చుట్టూ తిరుగుతున్నారు. లోపల కూర్చోబెట్టి అందరిని పిలిపి వాళ్ళకి పైసలు ఇవ్వాలన్న సాయంత్రం వరకు పైసలు ఇప్పి ఏం చేస్తారు? ఒకరి మీద ఒకరు టైం పాస్ చేస్తారు. రైతుల మీద మీరు ఎవరైనా వదిలిపెట్టకండి. ఇద్దరు లోపల కూర్చోబెట్టండి. జంగిరెడ్డి పిలిపిస్తారు, ఎవరిని పిలుస్తారు. సాయంత్రం వరకు పైసలు ఇప్పియండి. ఇప్పకపోతే కేసు బుక్ చేసి లోపల కూర్చోకుండా లోపల రైతులను మోసం చేస్తారా మీరు? 2400 ఇస్తుంటే కూడా మీకు అమ్మిరంటే ఇంత తొందర ఉంటే అమ్మింటారు. తిమ్మాజిపేట మండలంలోనూ ఇలాంటి మోసమే జరిగింది. రైతుల గోడు విన్న ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల రాజేష్ రెడ్డి స్వయంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి దళారులపై కేసులు నమోదు చేయాలని, రైతులకు డబ్బులు ఇప్పించాలని ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశించిన కేసులు నమోదైన రైతుల ఖాతాల్లో డబ్బులు మాత్రం పడలేదు. ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించి తమకు న్యాయం చేయాలని రైతులు వేడుకుంటూ ఉన్నారు. మరి ఇలాంటి వ్యాపారులపై, దళారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి మనం అందరం. చేసిన వాళ్ళు వచ్చేసి బిజ్నేపల్లి నుంచి శివాజీ, అరవింద్ అని 2, మంగనూరు నుంచి వచ్చేసి ఆసాన్ అనే వ్యక్తి. ఈ ముగ్గురు కూడా ఇన్వాల్వ్మెంట్, అంటే ముగ్గురు దళారులు కలిసి 200 నుంచి 300 మంది రైతుల్ని మోసం చేయడం జరిగింది. ఆ ముగ్గురు వ్యక్తులలో 22 తారీఖు షాద్నగర్లో దాదాపు హసన్ అనే వ్యక్తిని అరవింద్, శివాజీ అనేట ఆయన మర్డర్ చేయడం జరిగింది. అంటే ఇదే పైసల వ్యవహారంలో, పైసలు పంచుకునే విధానంలో వచ్చినప్పుడు అవకతవకలు జరగడం వల్ల శివాజీ, అరవింద్ హసన్ని చంపేసిండ్రు. ఇప్పుడున్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సింపుల్గా ఏం మాట్లాడుతున్నారు, అక్కడ ఉన్న వ్యక్తి చనిపోతే మీ బాధ ఏంది భయ అన్నట్లే మాట్లాడుతున్నారు. అంటే ఏదైనా ఒక విషయం జరిగినప్పుడు ఒక్క రోజులో పట్టుకునే డిపార్ట్మెంట్ కొన్ని వందల మందికి అన్యాయం జరిగినప్పుడు ఆ ముగ్గురు వ్యక్తులలో 2 ఉన్నారు కదా, ఆ 2 వ్యక్తుల్ని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? ఆ 2 వ్యక్తులకు ఏ ఆస్తులు ఉన్నాయి? 2 కోట్ల దాకా అమౌంట్ అయినప్పుడు ఏ అకౌంట్లో పోయింది? ఆ అకౌంట్లో నుంచి ప్రజలకు ఎట్లా ట్రాన్సాక్షన్ చేయాలి? ఈ విషయాల్ని ఎందుకు పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం ప్రజలకు ఎందుకు న్యాయం చేయట్లేదు, ఈ రైతులకు ఎందుకు న్యాయం చేయట్లేదు అనేది మేము క్వశ్చన్ చేస్తున్నాం. చాలా సింపుల్గా మాట్లాడుతున్నారు. మొన్న బిజ్నేపల్లి స్టేషన్ దగ్గరికి వెళ్తే ఏఎస్ఐ గారు, మీరు రైతులు పోయి షాద్నగర్లో పోయి వాళ్ళని పట్టుకోండి అంటే, ఇంకా డిపార్ట్మెంట్కు మేము డబ్బులు ఇచ్చేది ఎందుకు? ప్రజల నుంచి వచ్చే ప్రతి రూపాయి, ఈ రైతులు ఎవరైతే ఉన్నారో రైతుల నుంచి వచ్చే ప్రతి రూపాయి ట్యాక్స్ రూపంలో ఈ ప్రభుత్వాధికారులకు వెళ్తుంది. ప్రభుత్వాధికారులు మీరు పట్టుకోవాలని చెప్పి ఒక సెక్టార్లో ఒక డిపార్ట్మెంట్ పెట్టుకుంటే ఆ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ప్రజలు మీరు వెళ్ళి వాళ్ళని పట్టుకోండి, రైతులు మీరు వెళ్ళి షాద్నగర్లో వాళ్ళని తీసుకురండి అని చెప్పడం సరైన విధానం కాదు. ఎకరా పొలం నాటేసినాం, ఆ వడ్లు వరిసేను కోసినాం. కోసి తెచ్చి కోసి బొడ్డే వస్తే శివాజీ, ఆయన పేరు అరవింద్ 2 వచ్చి జోక్కున్నారు. పైసలు ఇస్తామని ఇంతవరకు ఇవ్వలేదు, లెక్క గుడక చేయలేదు నాకు. ఇప్పుడు ఇంత ఊళ్ళో బాకులు తెచ్చినామా, బాకులో ఓరికోత మిషన్ వాళ్ళంతా వచ్చి తాగుతున్నారు. వీళ్ళు 2 నెలలకు ఎక్కువ ఇయ్యమంటే ఇస్తలేరు. ఇప్పుడు ఇయ్యమంటే నేను వాళ్ళు లేవు, ఇస్తాం, అకౌంట్లో కొడతాం, వేరే అకౌంట్లో కొడతాం అని చెప్పిండ్రు. ఇంతవరకు కొట్టలేదు. మాకు అదే చుట్టూ తిరుగుతున్నాం. నేను గత నెల రోజుల తర్వాత ధాన్యం కొనుగోలు చేయడం అయింది. అమ్మినాను. ఇతను అరవింద్జీ, శివాజీ అనే వ్యక్తులకు. గుమాస్ వచ్చి మంగనూరు, అతను చెన్నై అని. అతను అందరితో పాటు నేను అమ్మినా. ఇంకా డబ్బులు రేపు ఇస్తా, ఇప్పుడు ఇస్తా అని చెప్పి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయడం. అయితే కొన్ని రోజులు రింగ్ అయింది. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ తిరిగినాం అతని షాప్ దగ్గరికి. తీరా పబ్లిక్తో మేము పడిగాపులు గడిపి తిండి లేక అప్పుల బాధలు, రోజు అప్పుల ఇంటికి వస్తే ఇప్పుడు ఇస్తాం, అప్పుడు ఇస్తామని తీరే వస్తే వాళ్ళు వ్యవసాయం పొలాలకు వెళ్తే వ్యవసాయం చేయకుండా ఉంటే రోజు నారకాలకు రావడం, బిజినెపల్లికి రావడం,
ఈరోజు నార్కల్ మొన్న వచ్చినాం, మళ్ళీ ఈరోజు కలెక్టర్ ఆఫీస్ సంప్రదించాలని వచ్చినాం సార్. మా సమస్య లేదు తొందరగా పరిష్కారం చేసి అప్పుల బారిన భారించి బాకులు కట్టుకోవాలని, మా డబ్బులు మాకు చెల్లించాలని మాది ఆవేదన సార్. నా పేరు శ్రీకాంత్, వెలుగొండ గ్రామం, బిజినపల్లి మండలం. గత నెల నేను వడ్లను దళార్లకు అమ్మడం జరిగింది. గవర్నమెంట్కి ఎందుకు అమ్మడం లేదంటే, నేను చేసేది కౌలు పొలం ఉన్న రైతుని నేను అమ్మాలంటే నా కౌలు యజమాని వచ్చి వడ్లకు ఏలు పెట్టాలి, ఆధార్ కార్డుకి ఏలు పెట్టాల్సి ఉంటుంది. కనుక వాళ్ళు ఆయన జీవనోపాధి కోసం హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. వాళ్ళు అక్కడ నుంచి రావాలి, ఇదంతా పెద్ద ప్రాసెస్ అని నేను దళార్లకు అమ్మడం జరిగింది. గత నెల వాళ్ళు అమౌంట్ ఇస్తానని చెప్పి 10 రోజులు అయింది, 15 రోజులు అయింది. తర్వాత చెక్కులు ఇచ్చారు. చెక్కులు ఇచ్చి చెక్కులు ఇచ్చిన రోజు బ్యాంకుకి వెళ్తే బ్యాంకులో అమౌంట్ లేదు, జీరో బ్యాలెన్స్ ఉంది. మాకు వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు, పరారీ లోపల ఉండడం జరిగింది. నేను ఒక దాదాపుగా 9 ఎకరాల వరి వేసిన. వరి వేసి కటింగ్ చేసినాం, కళ్ళంలో వచ్చినాము. అరవిందు చెన్నై వచ్చిండ్రు బేరం చేసుకోనికే. ఇంకా మీకు డబ్బులు 15 రోజులకే ఇస్తాము అది దాన్ని నమ్మించి తీసుకొని పోయినరు. ఇంకా మేము అప్పుడు కటింగ్ చేసినప్పుడు ప్రభుత్వం కొనుగోలు కేంద్రం ఏం పెట్టలేదు. మేము అమ్మిన దాదాపు నెల 15 రోజులకు కొనుగోలు కేంద్రం పెట్టింది. ఇంకా మా ఊరోళ్ళు మొత్తం ఇంకా అమ్మాలీలో సంచులు లేవు, అవి దానికోసం ఇంకా మొత్తం ప్రైవేటు దళారులకు వేసినాం. మేము వడ్లు అమ్మినాం. పోయిన నెల 22 తారీఖు 4వ నెల అమ్మినాం వడ్లు సార్. శివాజీకి అరవింద్ శివాజీ తీసుకుపోయిన వడ్లు అమ్మి సగం పైసలు ఇచ్చిండ్రు సార్ మాకు. ఇంకొక 10-15 వేలు ఇవ్వాలి. ఇంకా మా ఊళ్ళో ఇట్లా వడ్లది కాంటార్ లేటు అయి పెట్టారు, గవర్నమెంట్ లేటు పెట్టినందుకు అమ్మాల్సి వచ్చింది. అట్లా సార్. మా ఊళ్ళో దాదాపు 15-20 మంది రైతులకు ఇవ్వలేదు సార్. 40 మంది అమ్మినాం. సగం మందికి మొత్తం ఇచ్చింది, సగం మందికి ఇవ్వలేదు. నాతో పాటు 20 మంది రైతులు ఉన్నాం సార్. నిజంగా రైతుల కష్టాలు ఎప్పుడు